కిక్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎడిటోరియల్ యొక్క టైటిల్ వచ్చేసి లింగరింగ్ ఛాలెంజెస్. సో లింగరింగ్ అంటే అర్థం ఏంటి అంటే కంటిన్యూయింగ్, పర్సిస్టింగ్, అంటే ఏదో ఒక సమస్య అనేది ఎండ్ అవ్వకుండా అలా కంటిన్యూ అవుతోంది అన్నప్పుడు మనం ఈ పదాన్ని వాడతాం. చాలా కాలం కొనసాగుతున్నా, పూర్తిగా తొలగని అని అర్థం. ఛాలెంజెస్ అనేవి చాలా కాలంగా కొనసాగుతున్నాయి, పూర్తిగా తొలగట్లేదు అని అర్థం అన్నమాట. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇండియా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఇండియాస్ క్రైసిస్ ఇన్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ టెక్నికల్ ఫెయిల్యూర్. ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో ఇండియా ఫేస్ చేస్తున్న క్రైసిస్ లేదా సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని మనం టెక్నికల్ ఫెయిల్యూర్గా, ఏదో పొరపాటున ఫెయిల్యూర్ అయిపోయింది, పేపర్ లీక్ అయిపోయింది, ఇది వన్ ఆఫ్ సిచ్యువేషన్గా మనం చూడడానికి లేదు. ఇది చాలా పెద్ద సంక్షోభంగా మనం భావించాలి. ద ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ tends to respond to mass protest with new laws, fast track courts and inquiry committees, rarely addressing core issues. మన భారతదేశంలో పొలిటికల్ లీడర్షిప్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ అంటే అర్థం ఏంటమ్మా? ఎవరైతే గవర్నమెంట్ పాలసీని ముందుండి నడిపిస్తారో, అంటే మన పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళంతా వాళ్ళు ఎప్పుడైనా సరే మాస్ ప్రొటెస్ట్ జరిగితే, మాస్ అంటే ఒకేసారి ఎక్కువ మంది, ఏ ప్రొటెస్ట్ ఇన్వాల్వింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఇది ఎప్పుడన్నా జరిగితే, భారీ ప్రజా నిరసన జరిగితే దానికి రెస్పాన్స్గా మేము కొత్త చట్టాలు తీసుకొస్తున్నాము, ఎంక్వైరీ కమిటీ వేస్తున్నాము, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ చేస్తున్నామని చెప్పేసి ఆ రకంగా రెస్పాన్స్ ఇస్తారు. కానీ కోర్ ఇష్యూస్, అసలు ప్రొటెస్ట్కి కారణమైన కోర్ ఇష్యూస్ ఏంటి అనే దాన్ని జనరల్గా అడ్రస్ చేయరు, ఆ సమస్య పైన ఫోకస్ చేయరు. ద కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ హ్యాస్ మెట్ ఎ సిమిలర్ ఫేట్. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఏదైతే ఉందో అది కూడా హ్యాస్ మెట్ ఎ సిమిలర్ ఫేట్. దానికి కూడా అటువంటి పరిస్థితే వచ్చింది, అటువంటి పరిస్థితే వచ్చింది అని చెప్తున్నారు. ఫేట్ అంటే ఏంటమ్మా? కర్మ. సో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ నిరసన కూడా చివరికి అటే వచ్చింది. ద ఇమీడియట్ డిమాండ్ కన్సిడర్డ్. ఇమీడియట్గా వాళ్ళు ఏమన్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్నారు. దానికి ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ద అప్సర్జ్ మాలిఫైడ్ విత్ న్యూ లెజిస్లేషన్. అప్సర్జ్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్సర్జ్ అంటే అకస్మాత్తుగా వచ్చిన ఉద్ధృతి, ఒక సడన్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ యాక్టివిటీ. ఒక్కసారిగా జనాల్లో విపరీతమైన యాక్టివిటీ వచ్చింది, హడావిడి వచ్చింది, ఎమోషన్ వచ్చింది, అంటే కొంచెం వ్యతిరేకత అనేది కనిపించింది. దాన్ని ఏం చేస్తారు? మాలిఫై చేశారు. మాలిఫై చేయడం అంటే కూల్ డౌన్ చేయడం, కామ్ డౌన్ చేయడం. మనకున్న కోపాన్ని, మనకున్న నిరసనని, మనకున్న బాధని ఒక్కసారిగా మాలిఫై చేశారు. దేంతో? మేము ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నామని చెప్పేసి కంప్లీట్గా కూల్ డౌన్ చేశారు. ది ప్రామిస్ ఆఫ్ జుడిషియల్ స్క్రూటినీ. మేము జుడిషియరీతో స్క్రూటినైజ్ చేయిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగిందంటే కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎన్ ఇష్యూ బై కోర్ట్స్ ఈ విషయాన్ని న్యాయపరంగా పరిశీలిస్తాయనే విషయాన్ని కూడా మాట ఇచ్చారు. అలాగే ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పరుస్తాము. టాస్క్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక టాస్క్ కోసం, పేరులోనే ఉంది, ఒక టాస్క్ కోసం, ఒక నిర్దిష్టమైన సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే ఫోర్స్ని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం టాస్క్ ఫోర్స్ అని అంటాం. దిస్ ఈజ్ క్రైసిస్ మేనేజ్మెంట్ బిల్డింగ్ ఆన్ ఎ డిస్ఫంక్షనల్ ఆర్కిటెక్చర్. ఇదంతా ఏంటమ్మా? ఇప్పుడు ప్రభుత్వం చేసినంత ఏంటి? సంక్షోభాన్ని ఎదుర్కోవడము. క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చేస్తుంది? క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తుంది అంతే. ఓకే, క్రైసిస్ అంటే సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇంత వ్యతిరేకత వచ్చేసింది, ఒక్కసారిగా అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు, ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి అనేదానికి సొల్యూషన్ ఇది. బిల్డింగ్ ఆన్ డిస్ఫంక్షనల్ ఆర్కిటెక్చర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ఫంక్షనల్ అంటే అర్థం ఏంటి? నాట్ ఫంక్షనింగ్, సరిగ్గా పనిచేయని, లోపభూయిష్టమైన అటువంటి ఆర్కిటెక్చర్ మీద, అటువంటి ఆర్కిటెక్చర్ వల్ల మనకి క్రైసిస్లు వస్తున్నాయి. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రభుత్వం చేస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటి? ఈ డిస్ఫంక్షనల్ ఆర్కిటెక్చర్ని మార్చాలి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మనకి ఏదైనా జబ్బు వస్తే జబ్బు యొక్క సిమ్టమ్స్కి మనం మందు వేయడం కాదు, రూట్ కాజ్కి మందు వేయాలి. ఫర్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ద టాస్క్ ఫోర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఆపరేషనలైజ్ ద కె రాధాకృష్ణన్ కమిటీస్ October 2024 blueprint. Much of it stalled for 18 months. A statutory UPSC like NTA under a Director General and 2 additional Directors Generals, 10 functional verticals spanning cybersecurity, psychometrics and forensics, 1,000 standardized testing centers, a disease exam biometric framework integrating Aadhaar,
ఫేషియల్ రికగ్నిషన్ అండ్ కంటిన్యూస్ సర్వేలెన్స్. చూడండి ఇక్కడ స్టోరీ ఏంటో చూడండి. ఫర్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ద టాస్క్ ఫోర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఆపరేషనలైజ్. ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దాని యొక్క గోల్ ఏంటి, వేటిని ఆపరేషనలైజ్ చేయడం దాని గోల్ అంటే కె రాధాకృష్ణన్ కమిటీస్ అక్టోబర్ 2024 బ్లూ ప్రింట్. కె రాధాకృష్ణన్ కమిటీ అక్టోబర్ 2024లో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది, ఇవన్నీ చేయండి, ప్రక్షాళన జరగాలంటే ఇవన్నీ జరగాలని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది, ఒక క్లారిటీగా క్లియర్గా చెప్పింది. దాన్ని ఆపరేషనలైజ్ చేయడం అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ యొక్క పని. మచ్ ఆఫ్ ఇట్ స్టాల్డ్ ఫర్ 18 months. 18 నెలలుగా స్టాల్ అంటే ఆగిపోయింది, అసలు ఏమీ జరగలేదు. ఏంటవి, ఏమేం చెప్పారు, ఏ స్టాట్యూటరీ యూపీఎస్సీ లైక్ ఎన్టీఏ అండర్ డైరెక్టర్ జనరల్ అండ్ 2 అడిషనల్ డైరెక్టర్స్ జనరల్. ఓకే, యూపీఎస్సీ ఎలా అయితే ఫంక్షన్ అవుతుందో ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా, అలాగే ఎన్టీఏ కూడా ఫంక్షన్ అవ్వాలి. దానికి డైరెక్టర్ జనరల్ ఉండాలి, 2 అడిషనల్ డైరెక్టర్స్ జనరల్ ఉండాలి, 10 ఫంక్షనల్ వెర్టికల్స్ ఉండాలి, స్పానింగ్ సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్ అండ్ ఫోరెన్సిక్స్, సైకోమెట్రిక్స్, సైబర్ సెక్యూరిటీ అన్నీ కవర్ చేసేలాగా వీళ్ళంతా కూడా ఉండాలి. అలాగే 1000 స్టాండర్డైజ్డ్ టెస్టింగ్ సెంటర్స్ ఉండాలి, డిజీ ఎగ్జామ్ బయోమెట్రిక్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, అందులో ఆధార్, ఫేషియల్ రికగ్నిషన్, కంటిన్యూస్ సర్వేలెన్స్ ఇంటిగ్రేట్ అయి ఉండాలి. సర్వేలెన్స్ అంటే పర్యవేక్షణ, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉన్న ఒక సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఆ బ్లూ ప్రింట్ని ఇప్పుడు ఆపరేషనలైజ్ చేయాల్సిన అవసరం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. బ్లూ ప్రింట్ అంటే అర్థం ఏంటంటే ఒక డీటెయిల్డ్ ప్లాన్ అనమాట, సమగ్ర కార్యాచరణ అంటాం తెలుగులో. సమగ్ర కార్యాచరణ, ప్రణాళిక, నమూనా అంటాం. స్టాల్డ్ అంటే ఆగిపోయింది, స్టాట్యూటరీ అంటే చట్ట ప్రకారం, చట్టబద్ధమైన అనే మీనింగ్ మనకి వస్తుంది. సైకోమెట్రిక్ అంటే తెలుసు కదా మీకు, సైకోమెట్రిక్ అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైకోమెట్రిక్? ద సైన్స్ ఆఫ్ మెజరింగ్ ఎబిలిటీస్. మన ఎబిలిటీస్ని, మన జ్ఞానాన్ని, మన నాలెడ్జ్ని, మన టాలెంట్ని టెస్ట్ చేసే సైన్స్ని మనం సైకోమెట్రిక్స్ అని చెప్పంటాం. ద ఎన్టీఏ హ్యాస్ ఇష్యూడ్ హైరింగ్ నోటిఫికేషన్స్ బట్ స్ట్రక్చరల్ ఛాలెంజెస్ రిమైన్. హైరింగ్ నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేసింది, కానీ నిర్మాణాత్మకమైన ఛాలెంజెస్ మాత్రం అలాగే ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ ఛాలెంజెస్ అలాగే ఉన్నాయి, స్ట్రక్చరల్ ఛాలెంజెస్, వ్యవస్థ నిర్మాణంలో ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి. 6 to 12 month రిక్రూట్మెంట్ సైకిల్స్, ఎందుకంటే రిక్రూట్మెంట్కి 6 నుంచి 12 నెలలు పడుతుంది. పే స్కేల్స్ దట్ కెనాట్ కంపీట్ విత్ దోస్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్స్తో పోటీ పడలేని పే స్కేల్స్ ఉన్నాయి. అండ్ క్యాడర్ క్రియేషన్ రిక్వైరింగ్ లెజిస్లేటివ్ శాంక్షన్. అండ్ ఇంకేంటమ్మా, క్యాడర్ క్రియేట్ చేయాలంటే లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది కావాలి. లెజిస్లేటివ్ శాంక్షన్ అంటే శాసనసభ లేదా పార్లమెంట్ యొక్క చట్టబద్ధమైన అప్రూవల్ ఉంటే కానీ క్యాడర్ క్రియేట్ చేయలేని పరిస్థితి. ఇలాంటివన్నీ ఉన్న ఇష్యూస్. ద నీట్ 2027 డెడ్ లైన్ ఈజ్ డాంటింగ్. 2027 నీట్ డెడ్ లైన్ డాంటింగ్ అంటే అర్థం ఏంటి? డాంటింగ్ అంటే చాలా దగ్గరలో, కొంచెం ఇంటిమిడేటింగ్గా ఉంది, భయపెట్టేలా ఉంది. ఇఫ్ ఎనీ టాస్క్ ఈజ్ కాల్డ్ ఎ డాంటింగ్ టాస్క్ అంటే అర్థం ఏంటి? అది కొంచెం విపరీతమైన భయాన్ని సృష్టిస్తోంది, చాలా పెద్దది. క్లియరింగ్ యూపీఎస్సీ ఈజ్ ఎ డాంటింగ్ టాస్క్. యూపీఎస్సీని క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియ అని అర్థం. అలాగా డాంటింగ్. ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ద రాధాకృష్ణన్ ప్యానల్స్ రికమెండేషన్స్ వుడ్ హ్యావ్ ఇంక్లూడెడ్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ కంటిన్యూస్ కంప్యూటర్ అడాప్టివ్ టెస్టింగ్. ఒకవేళ రాధాకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ అన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే దాంట్లో కంటిన్యూస్ కంప్యూటర్ అడాప్టివ్ టెస్టింగ్ కూడా ఉండేది. స్టాండర్డైజ్డ్ టెస్ట్ సచ్ యాజ్ జిఆర్ఈ play a key role in American admissions but do not carry the stakes of a single sitting. జిఆర్ఈ లాంటి టెస్టులు అమెరికన్ అడ్మిషన్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, కానీ సింగిల్ సిట్టింగ్లోనే చేయాలి అన్న తలకాయనో పక్కన లేదు, మల్టిపుల్ అటెంప్ట్స్ ఇవ్వచ్చు. ద ప్యానల్ ఆల్సో ఇక్కడ ఏం రాశారమ్మా, హై స్టేక్స్ అనే పదం రాశారంటే అర్థం ఏంటి? ఇన్వాల్వింగ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని. అంటే ఒక్క ఎగ్జామ్లో మనం తేడా కొడితే ఇంక లైఫ్ బద్నాం అయిపోతుంది, అలాంటి పరిస్థితి. అలాంటి దాన్ని హై స్టేక్స్ అంటాం, అంటే సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉండే పరిస్థితి. ద ప్యానల్ ఆల్సో నోటెడ్ దట్ ఏజెన్సీస్ సచ్ యాజ్ ద నేషనల్ మెడికల్ కమిషన్ అండ్ ద ఐఐటీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ప్యాసివ్ క్లయింట్స్ ఇన్ ద ఎగ్జామ్ సైకిల్. ఈ ప్యానల్ ఏం భావిస్తుందంటే నేషనల్ మెడికల్ కమిషన్, ఐఐటీస్ని ఎన్టీఏ యొక్క క్లయింట్స్గా, అంటే అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయని క్లయింట్స్గా ఇవి ఉండిపోతున్నాయి అని కూడా ప్యానల్ మనకి చెప్తోంది. But these may well be outside the purview of the task force since as constituted it leans on capacity
ఇన్ టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్, ఇంటెలిజెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్. అది ఇవన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ యొక్క పర్వ్యూ అంటే పరిధిలోకి రాకపోవచ్చు. పర్వ్యూ అంటే అర్థం ఏంటమ్మా? ద స్కోప్ ఆఫ్ అథారిటీ, పరిధి, అధికార పరిధి అంటాం. కాన్స్టిట్యూట్ చేయడం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూట్ అంటే అధికారికంగా ఏర్పాటు చేయడం అని అర్థం. ఇట్ లీన్స్ ఆన్ అని చెప్పి రాశారు. లీన్ ఆన్ అంటే అర్థం ఏంటి? ఆధారపడడం. దేనిపైన ఆధారపడుతుంది? ఎక్కువగా కెపాసిటీ ఇన్ టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్, ఇంటెలిజెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ వీటిపైన ఆధారపడుతుంది. వీటిపైన ఎక్కువగా ఆధారపడుతుందని చెప్పి రాశారు. ఇట్స్ లోన్ అకాడమిక్ ఈజ్ ద ఐఐటి మద్రాస్ డైరెక్టర్. దీంట్లో ఉన్న అకాడమిక్ పర్సన్ ఎవరు? ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఒక్కలే. మిగిలిన వాళ్ళంతా కూడా టెక్ ఫీల్డ్, అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, లాజిస్టిక్స్ నుంచి వచ్చిన వాళ్ళు. మోర్ కెరియర్ ఎడ్యుకేటర్స్ అండ్ అసెస్మెంట్ రీసెర్చర్స్ మైట్ have pressed the broader question what these examinations are meant to measure and whether they should exist in their current form that the government appears to treat as settled. ఓకే, అయితే ఈ ప్యానల్లో ఎడ్యుకేటర్స్ ఎక్కువ మంది ఉంటే బాగుండేది, అసెస్మెంట్ రీసెర్చర్స్ ఎక్కువగా ఉంటే బాగుండేది. వాళ్ళు మైట్ have pressed the broader question. వాళ్ళు దేనిపైన స్ట్రెస్ చేసేవాళ్ళు? అసలు ఈ ఎగ్జామినేషన్స్ ఏం మెజర్ చేస్తాయి, ఏం మెజర్ చేయడం కోసం ఎగ్జామినేషన్స్ తీసుకొచ్చారు, అసలు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి కరెంట్ ఫామ్లోనే మెయింటైన్ చేయాలా, దట్ ద గవర్నమెంట్ అపియర్స్ టు ట్రీట్ యాజ్ సెటిల్డ్. గవర్నమెంట్ అంటే ప్రెజెంట్ ఉన్న ఫామ్ సెటిల్డ్, దీన్ని మార్చాల్సిన అవసరం లేదు ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఉంచాలా, మార్చాలా అని చెప్పాలంటే ఎడ్యుకేటర్స్, అసెస్మెంట్ రీసెర్చర్స్ లాంటి వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళని కూడా ప్యానల్లో ఉండాల్సిన అవసరం ఉండేది. కానీ గవర్నమెంట్ ఏం భావిస్తుంది? క్రైసిస్ ఇన్ ఎడ్యుకేషన్ని ఒక టెక్నికల్ ప్రాబ్లంలా చూస్తోంది. అంటే దీన్ని ఒక ఎకనమిక్ ప్రాబ్లం లాగా చూడట్లేదు, కంప్లీట్గా ఒక టెక్నికల్ ఇష్యూ లాగా మాత్రమే ప్రభుత్వం చూడడం అనేది జరుగుతోంది. అందుకే టెక్నికల్ స్పెషలిస్టులతో నింపేశారు టాస్క్ ఫోర్స్ని. అకాడమిషియన్స్ తక్కువ మంది ఉన్నారు. జేఈఈస్ కండక్ట్ ఓస్ మచ్ టు ఐఐటి ఫ్యాకల్టీ who see its integrity as intrinsic to a brand they have a stake in. ఓకే, సో జేఈ యొక్క కాండక్ట్ అంటే ఏంటమ్మా? ప్రవర్తన, లేకపోతే ప్రవర్తన అనే మీనింగ్ ఇక్కడ రాదు. ఇక్కడ ఏ మీనింగ్లో మనం తీసుకుంటామంటే ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేయడము, కండక్ట్ చేయడము, నిర్వహణ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ కాదు, నిర్వహణ. జేఈ యొక్క నిర్వహణ ఓస్ మచ్ టు ఐఐటి ఫ్యాకల్టీ. అది ఎందుకంత ప్రాపర్గా జరుగుతుందంటే ఐఐటి ఫ్యాకల్టీ దాన్ని చాలా కేర్ తీసుకుని వాళ్ళు చేస్తారు. హూ సీ ఇట్స్ ఇంటెగ్రిటీ యాజ్ ఇంట్రిన్సిక్ టు ఏ బ్రాండ్. ఐఐటి బ్రాండ్కి జేఈఈ ఎగ్జామ్ అనేది ఇంటెగ్రిటీతో నడపడం చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మంచిగా కండక్ట్ చేస్తేనే మన ఐఐటి అనే బ్రాండ్ నిలబడుతుంది. ఐఐటిలోకి అడ్మిషన్స్ కోసం కండక్ట్ చేసే ఎగ్జామ్లో క్వాలిటీ లేకపోయినా, కేర్ లేకపోయినా, దాంట్లో ఒక శాంక్టిటీ లేకపోయినా, లీకేజెస్ లాంటివి ఉంటే ఐఐటి బ్రాండ్ పోతుందని వాళ్ళు భావిస్తారు. ఇంట్రిన్సిక్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంట్రిన్సిక్? అంటే అంతర్గతంగా ఉన్నది, సహజంగా దాంట్లో ఉంది. అంటే బేసిక్గా ఎగ్జామ్ యొక్క ఇంటెగ్రిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఎప్పటికప్పుడు లీక్ అవుతుంది, లేదా ఎప్పటికప్పుడు పేపర్ లీక్ అవుతుంది, క్వశ్చన్ పేపర్లు తప్పులు ఇస్తున్నారు అనుకోండి, యూపీఎస్సీ ఎగ్జామ్ యొక్క బ్రాండ్ పోతుందా? పోదా? ఖచ్చితంగా పోతుంది. సో ఎగ్జామ్ పేపర్ యొక్క శాంక్టిటీ, దాని పవిత్రత అంతే ఇంపార్టెంట్. బ్రాండ్ నిలబడాలంటే ఆ పేపర్కి ఉన్న పవిత్రత అంతే ఇంపార్టెంట్. అందుకే యూపీఎస్సీని, ఏపీపీఎస్సీని, టీజీపీఎస్సీని కంపేర్ చేయలేం. స్టేట్ పిఎస్సీలో లీకులు కావచ్చు, డిలేలు కావచ్చు, తప్పులు కావచ్చు ఎక్కువ అవుతాయి. అదే యూపీఎస్సీలో అవి చాలా తక్కువ ఉంటాయి. అందుకే యూపీఎస్సీకి ఆ బ్రాండ్ అనేది ఉంది. అలా అనమాట. ఎన్టీఏస్ పేపర్ సెటర్స్ క్యారీ నో కంపారబుల్ లాయల్టీ. అదే ఐఐటి వాళ్ళు జేఈఈ కండక్ట్ చేసినప్పుడు ఎంత మనసు పెట్టి చేస్తున్నారో, అదే ఎన్టీఏలో ఉన్న పేపర్ సెట్టర్స్ వాళ్ళకి అటువంటి లాయల్టీ లేదు. ఎందుకంటే జస్ట్ ఎంప్లాయీస్ లాగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది ఐఐటి బ్రాండ్ పోకూడదన్న కసితో వాళ్ళు చేస్తారు. అన్లైక్ జేఈఈ అడ్వాన్స్డ్ వేర్ నియర్లీ ఎవ్రీ క్వశ్చన్ ఇస్ ఎ ఫ్రెష్ అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్స్, నీట్ డ్రాస్ ఆన్ క్వశ్చన్ బ్యాంక్స్ మిక్స్డ్ అండ్ మ్యాచ్డ్ అల్గారిథమికల్లీ. జేఈ అడ్వాన్స్డ్లో ప్రతి క్వశ్చన్ కూడా ఫ్రెష్గా క్రియేట్ చేస్తారు, ఫండమెంటల్స్ నుంచి క్రియేట్ చేస్తారు. కానీ నీట్ మాత్రం క్వశ్చన్ బ్యాంక్స్ ఆల్రెడీ ఉన్న క్వశ్చన్ బ్యాంక్ నుంచి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి అల్గారిథమిక్గా మిక్స్ అండ్ మ్యాచ్ చేసిన క్వశ్చన్ పేపర్స్తో నీట్ పేపర్ అనేది వస్తుంది. పర్పెచ్యువేటింగ్ ద నెక్సెస్ విత్ కోచింగ్ క్లాసెస్ అండ్ పొటెన్షియల్ ఫర్ మిస్చీఫ్. దీనివల్ల ఏమవుతుంది? కోచింగ్ క్లాసెస్తో నెక్సెస్ అంటే లింక్ కంటిన్యూ అవుతుంది. పర్పెచ్యువేట్ అంటే అలా కంటిన్యూస్గా పర్మనెంట్గా వెళ్ళడం. అండ్ పొటెన్షియల్ ఫర్ మిస్చీఫ్కి కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. మిస్చీఫ్ అంటే తప్పు జరగడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. వన్ ఆఫ్ ద టాప్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ కుడ్ ప్లాజిబుల్లీ బి ఇంట్రెస్టెడ్ విత్ నీట్ పేపర్ సెట్టింగ్ ఈచ్ ఇయర్. ఎలాగైతే జేఈఈకి ఐఐటి ఫ్యాకల్టీ సెట్ చేస్తున్నారో, నీట్కి కూడా ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి
టాప్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి నీట్ పేపర్ సెట్టింగ్ చేస్తే బాగుంటుంది. ప్లౌజిబుల్ అంటే పాజిబులీ, ప్లౌజిబుల్ అంటే అర్థం ఏంటమ్మా, పాజిబుల్, అలా చేస్తే కొంచెం బాగుండే అవకాశం ఉంది అనే మీనింగ్ మనం తీసుకుంటాం. ఇన్ ఏ వే దట్ అపియర్స్ రీజనబుల్, నమ్మదగిన విధంగా, సమంజసంగా మనకు అనిపిస్తుంది. సో ఎవరికి, నీట్ పేపర్ సెట్టింగ్ అనేది ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ఇస్తే. బట్ ద గవర్నమెంట్స్ అప్రోచ్ డస్ నాట్ లెండ్ ఇట్ సెల్ఫ్ టు గ్రేటర్ ఎంగేజ్మెంట్ విత్ అకాడమియా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీని ఒక టెక్నికల్ ఇష్యూగా మాత్రమే చూస్తుంది. క్వశ్చన్ పేపర్ విషయంలో అకాడమిక్ ఇష్యూగా ప్రభుత్వం దీన్ని చూడట్లేదు. సో ప్రభుత్వం దీన్ని ఒక టెక్నికల్ ఇష్యూగా చూస్తూ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో మొత్తం నింపేస్తోంది. ఒక అర్థమవుతుందా మీకు ఇక్కడ? లెండ్ ఇట్ సెల్ఫ్ టు అంటే అర్థం ఏంటి, ఒక పని జరిగేందుకు అనుకూలంగా ఉండడము అంటే అర్థం ఏంటి, అకాడమియాతో ఎంగేజ్ అవ్వడానికి అనుకూలంగా ప్రభుత్వం ఉండట్లేదు. డస్ నాట్ లెండ్ ఇట్ సెల్ఫ్ టు. ద టాస్క్ ఫోర్స్ మ్యాండేట్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ స్పెల్డ్ ఇట్ అవుట్ covers the entire examination system, not NEET alone. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క మ్యాండేట్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ స్పెల్డ్ అవుట్, ప్రైమ్ మినిస్టర్ స్పెల్ అవుట్ చేశారు బయటికి. సో ఏం చెప్పారమ్మా, కవర్స్ ద ఎంటైర్ ఎగ్జామినేషన్ సిస్టమ్, నాట్ నీట్ అలోన్. ఇది ఎంటైర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని కవర్ చేస్తుంది, నీట్ మాత్రమే కాదు. నీట్ మాత్రమే కాదు, ఎంటైర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఈ టాస్క్ ఫోర్స్ అనేది కవర్ చేస్తుందని చెప్తున్నారు. Yet, it may well approach the CBSE marking fiasco too as a technical problem. Yet, అయినప్పటికీ it may well approach the CBSE marking fiasco. అంటే అర్థమేంటి, సిబిఎస్ఈలో మార్కులు వేయడంలో కొన్ని తప్పులు జరిగాయి. ఫియాస్కో అంటే ఒక అట్టర్ ఫెయిల్యూర్, దాన్ని కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లంగానే ప్రభుత్వం అనేది చూస్తోంది. బోత్ పాయింట్ ద సేమ్ ఫెయిల్యూర్, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, రెండు కూడా ఒకే ఫెయిల్యూర్ని పాయింట్ చేసినాయి. అండ్ ఇన్ఎబిలిటీ టు బిల్డ్ హై క్వాలిటీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ క్యాపబుల్ ఆఫ్ ఫంక్షనింగ్ అటానమస్లీ. అటానమస్గా ఫంక్షన్ అవ్వగలిగే హై క్వాలిటీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని బిల్డ్ చేయడంలో ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ని, ఇన్ఎబిలిటీని చూపిస్తోంది. దట్ ఈస్ నాట్ వాట్ దిస్ టాస్క్ ఫోర్స్ ఇస్ బిల్డ్ టు అడ్రస్. ఇప్పుడు బిల్డ్ చేసిన టాస్క్ ఫోర్స్ టెక్నికల్ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేస్తుంది, కానీ మనకి గ్రౌండ్ లెవెల్లో స్ట్రక్చరల్గా ఉన్న ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయడానికి ఈ టాస్క్ ఫోర్స్ పనికి రాదు. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆబ్జెక్టివ్లో కూడా అది పెట్టలేదు. గుడ్ మార్నింగ్ రామారావు గారు. వాట్ దిస్ టాస్క్ ఫోర్స్ ఇస్ బిల్డ్ టు అడ్రస్. ఇప్పుడు బిల్డ్ చేసిన టాస్క్ ఫోర్స్ టెక్నికల్ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేస్తుంది, కానీ మనకి గ్రౌండ్ లెవెల్లో స్ట్రక్చరల్గా ఉన్న ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయడానికి. ఓకే, ఇదమ్మా ఇవాల్టి ఎడిటోరియల్ యొక్క కథ. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వొకాబులరీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వేరియస్ వర్డ్స్, డిస్ఫంక్షనల్, ఆర్కిటెక్చర్, ఆపరేషన్, ప్రతి వర్డ్ మీకు ఇందులో కనిపిస్తుంది. ఏవైతే డిస్కస్ చేసామో లైన్ బై లైన్, ఇంగ్లీషు, తెలుగు, ఎగ్జాంపుల్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ పీడిఎఫ్. 1, 2 కాదు, టాప్ 10 వర్డ్స్ కూడా కాదు, మొత్తం వొకాబులరీ దీంట్లో కవర్ చేసేసాం. సో ఈ పీడిఎఫ్ మీరు మన ఎడిటోరియల్ వొకాబులరీ కోర్సు, ఈ కోర్సులో మీరు పొందొచ్చు కేవలం ₹1 మాత్రమే. నెలకి ₹1 చందాతో మీరు ఈ ఎడిటోరియల్ని పొందవచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులోకి ఎన్రోల్ అవ్వాలి. కోర్స్ లింక్ మీకు లైవ్ చాట్లోను, ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లోను పిన్ చేయబడి ఉంది, మీరు చూడండి.